హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. బిఎస్ టాక్ షో. నేటి ప్రపంచంలో ఈ మధ్య కాలంలో పాండమిక్లో మనం చూసాం, ఆరోగ్యపరంగా మనిషి ఎంతగా కష్టాల పాలయ్యాడో అంతకు రెట్టింపు ఆర్థికంగా కుదేలైన పరిస్థితిని చూసాం. సరే, డబ్బున్న వాళ్ళు ఖరీదైన కార్పొరేట్ వైద్యం చేయించుకున్నారు, పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు ఏదో ఒక రకంగా బయట పడగలిగారు, ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళ్ళని చేరగలిగారు. ఎటు కానీ ఈ మధ్యతరగతి వర్గం చాలా ఇబ్బందులు పడింది. ఆర్థికంగా కుదేలైపోయి అటు ఉద్యోగాలు పోయి ఇటు ఆర్థికంగా ఉన్నది అమ్ముకోనో లేదా ఆస్తులు అమ్ముకోనో తాకట్టు పెట్టుకోనో వైద్యం చేయించుకొని బతుకు జీవుడా అంటూ బతుకుతున్న పరిస్థితి. మరి ఈ మధ్యతరగతి వర్గాన్ని కాపాడేది ఎవరు? అటు ప్రభుత్వాలు పట్టించుకోవు, ఇటు వాళ్ళు ఏమీ చేసుకోలేని నిస్సహాయ స్థితి. ఇట్లాంటి వారిని ఎలా బయటపడేయాలి, ఈ యొక్క ఆరోగ్యపరంగా వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలనే ఒక సమున్నతమైన లక్ష్యంతో, ఒక ఆశయంతో డాక్టర్ వెంకట నగేష్ తిప్పరాజు గారు చాలా కాలంగా మదన పడుతున్నారు, ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగా ఒక కార్యాచరణను కూడా ఆయన రూపొందించారు. చాలా గొప్ప విషయం అది. అంటే సామాన్యుడికి, అంటే మధ్యతరగతి వాడికి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందుబాటులోకి ఎలా తేవచ్చో ఆయన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అంశాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో తనకు తోడుగా మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ సురేందర్ తిప్పరాజు గారు కూడా ఉన్నారు, టెక్నికల్ హెల్ప్ చేయడానికి. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక ఉద్యమంలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు మన ముందుకు వచ్చారు. ఇది ఒక మంచి ఆలోచన కాబట్టి మీతో షేర్ చేసుకోవడం, దీన్ని ఒక ఉద్యమ స్థాయికి తీసుకురావచ్చు అనేది నా ఆలోచన. సో ఈరోజు వాళ్ళిద్దరు మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, వెల్కమ్. సో నగేష్ గారు, మీరు ఎంతో కాలంగా ప్రజలకి ఉచిత సేవ చేస్తూనే ఉన్నారు. అంటే కార్పొరేట్ వైద్యులు అయ్యుండి కూడా మీ వంతుగా సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తూనే ఉన్నారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఈ యొక్క మధ్యతరగతి వ్యక్తికి కార్పొరేట్ వైద్యాన్ని ఇవ్వాలి అంటే ఎలా అనిపించింది అంటే, మా దగ్గర రెగ్యులర్గా పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా. అవును. ఒక 5 years బ్యాక్ ఒక పేషెంట్కి ఒక కిడ్నీ సమస్య వచ్చింది. ఓకే. కిడ్నీలో యురేటర్లో స్టోన్ వచ్చిందండి. ఓకే. అది URSL సర్జరీ చేసుకోవడానికి మా దగ్గరికి రావడం జరిగింది. ఓకే. ఆల్మోస్ట్ ఆ రోజు మధ్యాహ్నం సర్జరీ పోస్ట్ చేయాలి. ఓకే. సో పొద్దున వెళ్ళి ప్రీ అనస్థీషియా చెక్ చేస్తారు. ప్రీ అనస్థీషియా చెక్ చేసేటప్పుడు సర్జన్ కూడా వచ్చి చూశారు, అసలు ఎలా ఉన్నావు అని అడగడానికి వచ్చారు. ఓకే. అప్పుడే అబ్జర్వ్ చేస్తుంటే పక్కన వాళ్ళ నాన్నగారు, కానీ వాళ్ళ తాతయ్య అనుకున్నాను అనమాట. ఆయనకు 50 ఏళ్ళు ఉన్నాయట, ముసలి వాళ్ళగా మారిపోయాడు అప్పటికి. అక్కడ కింద ఒక రాగి రొట్టెలు నీళ్ళలో నానేసుకున్నాడు. ఏం తాత ఏం చేస్తున్నావు? మధ్యాహ్నం ఆపరేషన్ ఉంటుంది మీ బాబుకి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం వెళ్ళాం. ఏం చేస్తున్నావు అంటే, సార్ ఇది రాగి రొట్టె నానబెట్టుకున్నాను, ఇప్పుడు నేను తింటాను సార్ అన్నాడు. అంటే ఏంటయ్యా మంచి ఇడ్లీలు దొరుకుతాయి కింద క్యాంటీన్లో తెచ్చుకోవచ్చు కదా అంటే, లేదు సార్ ఈ ఆపరేషన్కే 35,000 చెప్పారు, మాకు అదే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము, ఇంకా టిఫిన్లు బయట చేసే పరిస్థితి మాకే ఉంటుంది సార్ అన్నాడు. ఓ మై గాడ్. కానీ మాకు అనిపించింది, కొంచెం మనసు చివుక్కు అనిపించింది. మనం చెప్పింది కూడా చాలా తక్కువ ప్యాకేజ్, అంటే 30-35,000లో చేద్దామని చెప్పాం. అది బయట 50-60 వేల స్థాయిలో ఉంది, ఆయనకు అప్పటికే తక్కువ చెప్పాం. చేసిన తర్వాత మా డాక్టర్ గారు, యూరాలజిస్ట్ డాక్టర్ రమణ్ గారు అని ఉండింది, తను ఏమన్నారంటే, సార్ ఇది మనం నా ఫీజు తగ్గించేసేయండి, తీసేయండి 10,000 అన్నారు. అప్పుడు మాకు కూడా సిగ్గు అనిపించింది, హాస్పిటల్ వాళ్ళకి కూడా. మనం కూడా 10,000 తగ్గిద్దామని చెప్పి 35,000ది 15,000 కుదేల్చి తక్కువ ప్యాకేజీలు చేసాం. అప్పటి నుండి నాకు కొంచెం ఆలోచనలు వస్తున్నాయి అనమాట. ఎవరిని చూసినా అరే వాడి దగ్గర డబ్బు ఉందో లేదో అన్న ఫీలింగ్ నేను చాలామందికి చెప్పడం జరిగింది. హాస్పిటల్స్ ఇంప్రూవ్ అయ్యాయండి, ఇప్పుడు బయట కూడా మీరు డబ్బు లేకుంటే గవర్నమెంట్కి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు పోవడానికి సందేహిస్తున్నారు. ఎందుకు సార్? అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీనే కదా వైద్యం అంతా? ఫ్రీ కాదండి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా అభివృద్ధి చెందిందండి. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా. ఇన్ఫ్యాక్ట్ గాంధీ హాస్పిటల్లో
ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా లేని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి అక్కడ డాక్టర్స్. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్లో కానీ ఎక్కడైనా గవర్నమెంట్ నుండి వచ్చిన డాక్టర్స్ కొంతమంది చేస్తుంటారు. సో చాలా ఎఫిషియెంట్ డాక్టర్స్ అండి అక్కడ ఉంది. ఇంకా అత్యాధునిక సౌకర్యాలు కూడా చాలా ఉన్నాయి. అవును. మరి ఎందుకు అవుతుందని అడుగుతుంటే వాళ్ళ నుండి ఆన్సర్ వచ్చింది నాకు. ఓకే. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుండి. అంటే లోయర్ క్లాస్ వాళ్ళకి హెల్త్ కార్డ్ ఉందండి, అవును, ఆరోగ్యశ్రీ ఉంది. హైయర్ క్లాస్ వాళ్ళకి హెల్త్ కార్డ్స్ అంటే హై ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉన్నాయి, అంటే కార్పొరేట్ హెల్త్ కార్డ్స్ ఉన్నాయి. మధ్యతరగతి వాళ్ళకి లేవండి. వాళ్ళని అడిగినప్పుడు ఏం చెప్తారంటే అక్కడ డాక్టర్స్ వాల్యూమ్, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ డాక్టర్స్ వాల్యూమ్ తక్కువ ఉంది, పేషెంట్స్ వాల్యూమ్ ఎక్కువ ఉంది. ఓకే. వాళ్ళు అక్కడ పోయిన తర్వాత వెయిట్ చేయడము ఎంతకని గవర్నమెంట్ చేస్తుందండి. రైట్. గవర్నమెంట్ ఎంతకని చేస్తుంది చెప్పండి, ఎంతమందికి చేస్తుంది? గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కలిసి చేయాలి. ఓకే. కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కలిసి ప్రజలకు సేవ అందించాలి అనే లక్ష్యంతో నాకు అనిపించింది అనమాట. అందరికీ కార్పొరేట్ హెల్త్ కార్డ్స్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది. పాండమిక్లో ఆ పరిస్థితి ఇంకా దిగజారి ఉంటుంది. పాండమిక్లో చాలా దిగజారి సార్. అప్పుడే నాకు అప్పటి లక్ష్యం అంటే ఈ ఆలోచన రావడానికి కారణం కూడా అప్పుడు 5 సంవత్సరాల క్రితం మా రాఘవరెడ్డి ఆయన నిమ్న జాతి కాదు, ఆయన ఏం హై క్లాస్ కాదు, కానీ రాఘవరెడ్డి అన్న కూడా పేదవాడు. అతను రాఘవరెడ్డి మధ్యతరగతి. అతను ఎట్లుందంటే నేను అబ్జర్వ్ చేశానండి, నాది 27 years ప్రాక్టీస్. ఓకే. దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మధ్యతరగతి వాడు డబ్బులు పెట్టుకోలేక అతను దిగువ తరగతికి మార్చబడ్డాడు. అంటే ఎలా ఉంటుందంటే సార్ మనకి ఒక ప్రతి ఒక్కడు ఇప్పుడు ఎలా ఉన్నారంటే నాకు తెలిసినంతవరకు ఒక 10,000 సంపాదించే వ్యక్తి కూడా నెలకి 2,000 రూపాయలు హాస్పిటల్ కోసం ఎక్స్పెండిచర్స్ కోసం పక్కకు పెట్టుకుంటున్నారు డబ్బులు. అయితే ఈ డబ్బులని పోగేసిన తర్వాత ఆ నెల జబ్బు రాలేదు, ఒక సంవత్సరం దాకా జబ్బు రాలేదు, సంవత్సరానికి 24,000 పోగాయి అనుకోండి, 2 సంవత్సరాలు 45,000 పోగాయి అనుకోండి. వాడికి ఒక పెద్ద జబ్బు వచ్చింది, గవర్నమెంట్లో చాలా రష్ ఉందని పోలేకపోయాడు, ఏదో సందేహిస్తున్నాడు, భయం ఉంది, ఎవరు పక్కింటి వాళ్ళు చెప్పారు. ప్రభావం ఎట్లుంటుందండి అంటే పక్కింటి వాళ్ళు, ఇంటి వాళ్ళు, రిలేటివ్స్ చెప్తారు, గవర్నమెంట్ ఎందుకురా, ప్రైవేట్కి వెళ్ళు, కార్పొరేట్కి వెళ్ళని చెప్తారు. అలా ఉందా ప్రభావం అంతా, పరిస్థితుల ప్రభావం ఉంటుంది. వాళ్ళంతా చెప్పేస్తారు గవర్నమెంట్ కొద్దిరా, కార్పొరేట్కి వెళ్ళారు. అక్కడ వెళ్తే 2 సంవత్సరాల నుంచి కూడేసిన డబ్బంతా 2 రోజులు అయిపోతుంది. 2 రోజులు. అవును. అంటే ఈ పరిస్థితి నుండి బయటపడడానికి ఎలా ఉంటుంది అనేది అందరికి కార్పొరేట్ కార్డ్స్ రావాలని నాకు ఆలోచన వచ్చిందండి. ఓకే. అంటే ఎట్లా సార్ దాన్ని, అంటే ఈ పరిస్థితి నుంచి మధ్యతరగతి వాడు బయటపడాలి అంటే ఏంటి సొల్యూషన్? సొల్యూషన్ అంటే దాని గురించి ఆలోచించానండి. అంటే ఎంత ఆలోచించినా నాకు చాలా సంవత్సరాలకి తట్టింది ఏంటంటే, ఇప్పుడు యూకేని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. యునైటెడ్ కింగ్డమ్లో అక్కడ ప్రతి ఒక్కరు 40% ట్యాక్స్ పే చేస్తారండి. ఓకే. 40% ట్యాక్స్ పే చేసినప్పుడు వారు అక్కడ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తున్నారు అక్కడ. అంటే కార్పొరేట్ వైద్యం కూడా ఉచితంగా ఇస్తున్నారు, కార్పొరేట్ విద్య కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఓకే. సో అటువంటిది మన దగ్గర ఎందుకు ఉచిత వైద్యం ఇవ్వకూడదు? ఓకే. అంటే మన దగ్గర గవర్నమెంట్కి కూడా కష్టం కదండి. ఇప్పుడు వాళ్ళకి 40% అక్కడ పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. మన దగ్గర అవగాహన లేదు ప్రజలకి. ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పైన అవగాహన లేదు, అందరూ కట్టట్లేదు. అవగాహన లేక 50% కట్టట్లేదు, 50% ఏదో కొంచెం తగ్గించేసి కట్టేస్తున్నారు. సో మన దగ్గర అవగాహన ఉన్న విషయాలు కొన్ని ఉన్నాయండి. లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ అనుకోండి, వాటర్ బిల్ అనుకోండి, ఇది మ్యాండేటరీ. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసులు మ్యాండేటరీ అండి. పెట్రోల్ మ్యాండేటరీగా ఖర్చు పెడతారు వీటన్నిటి గురించి. ప్రతి దాని నుండి అంటే ఒక్కొక్క సెగ్మెంట్ నుండి మనం 3% హెల్త్ సెస్ మనం కలెక్ట్ చేసినట్టయితే మనకి అద్భుతంగా, అంటే మనం ఆ హెల్త్ సెస్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఒక మెడిసిన్ అమ్ముతున్నారు మెడికల్ షాప్లో, దాని మీద 3% చేయండి. ఇప్పుడు బెవరేజెస్ అమ్ముతున్నారండి, మద్యం అమ్ముతున్నారు, దాంట్లో ఒక 1,000 రూపీస్ బాటిలే తీసుకోండి, మినిమం 2,000-3,000 ఉంటాయి అనుకుంటున్నాను, నాకు తెలియదు. ఎక్కువే ఉంటాయి సార్, 2,000 నుంచి 20,000, 50,000 వరకు. అందులో 3% సెస్ తీసుకున్నారు. రోజుకి కొన్ని లక్షల రూపాయల
అమ్మకాలు జరుగుతున్నాయండి. అట్లా ప్రతి డిపార్ట్మెంట్ నుండి బెవరేజెస్ అనుకోండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకోండి, వాటర్ అనుకోండి, దాని తర్వాత పెట్రోల్ అనుకోండి, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అనుకోండి, కార్పొరేట్ స్కూల్స్లో లక్షల రూపాయలు తీసుకుంటారు కదా, అందులో కూడా 3% వేయండి. ప్రతి దగ్గర ఇప్పుడు ఒక హోటల్స్ ఉన్నాయండి, హోటల్స్లో రోజుకి లక్షలు ఖర్చు పెట్టేవారు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా 3% కలెక్ట్ చేయండి. గ్రేట్ ఐడియా సార్. కలెక్ట్ చేసిన తర్వాత ఈ డబ్బునంతా పోగు చేసి కొన్ని కోట్లు సమకూరిన తర్వాత వాటిని ఒక మంచి నేషనల్ ఇన్సూరెన్స్ కానీ మంచి ఇన్సూరెన్స్ కంపెనీతో అనుసంధానం చేసి డైరెక్ట్ ఈ డబ్బును ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉపయోగించకుండా ఈ డబ్బును డైరెక్ట్గా డైవర్ట్ చేయాలండి. ఇన్సూరెన్స్ కంపెనీకి డైవర్ట్ చేసి ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్స్ అందేలా చేయాలి. ఇట్లా 0 to 100 years వరకు చేయాలండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది మన దగ్గరకు వస్తారు, తల్లిదండ్రులను చూసుకోవట్లేదండి ఎవరు. 65 years తర్వాత చూసుకోవట్లేదండి ఎవరు. 65 years తర్వాత కార్పొరేట్ హెల్త్ కార్డు దొరకదు, నంబర్ 1. నంబర్ 2, వీడు బతకడానికి కష్టంగా ఉంది, తల్లిదండ్రులు ఏం బతికిస్తాడండి. మరి తల్లిదండ్రులకు కూడా మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలంటే 90 సంవత్సరాల వరకు వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి. 100 సంవత్సరాల సర్వీస్ ఇవ్వాలంటే హెల్త్ కార్డు ఉంటే కనీసం సగటు మానవుడు అంటే ఒక మధ్యతరగతి వాడు తల్లిదండ్రులు బాగా చూసుకోగలుగుతాడు. మనం సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకి చాలా అవకాశాలు ఉంటాయి. సార్ నాకు సందేహం ఏంటంటే చాలా దేశాల్లో ఉంది, యూకే ఏంటి, కెనడా ఏంటి, చాలా దేశాల్లో మ్యాండేటరీ హెల్త్ కార్డ్ అనేది మన తెలుగు వాళ్ళు చెప్తుంటారు అక్కడికి వెళ్ళే వాళ్ళు, నాకు మెడికల్ దానికి చాలా అవుతుంది అంటే ఇన్సూరెన్స్ ఇవన్నీ పక్కాగా ఉంటాయని. మరి మన దేశంలో ఎందుకు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు సార్? నా దగ్గర వచ్చిన వాళ్ళలో చాలా మందిని నేను ఎడ్యుకేట్ చేస్తానండి. హెల్త్ కార్డ్స్ తీసుకోవడానికి ప్రైవేట్ హెల్త్ కార్డ్స్ సరే ఆ టైంకి అంటారు. కాదు సార్, ప్రభుత్వాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి దీన్ని? ప్రభుత్వాలు అంటే పాపం ప్రభుత్వం కూడా ఏం చేస్తుందండి, ప్రభుత్వానికి కూడా డబ్బు రావాలి కదా. మనది అక్కడ చెప్పాను ఇంతకుముందే 40% హెల్త్ సెస్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ మ్యాండేటరీ 33%, 35% అమెరికాలో ఉంది. వాళ్ళు కూడా మ్యాండేటరీ ప్రతి కాఫీ షాప్ వాడు కూడా అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాడండి. ప్రతి వస్తువు మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది అక్కడ. ఎక్స్పెండిచర్ ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ డబ్బులు గవర్నమెంట్కి వస్తాయి కాబట్టి వాళ్ళు సులువుగా అందించగలుగుతున్నారు. మన దగ్గర ఎంతమంది కడతారండి ఇన్కమ్ ట్యాక్స్? ఇప్పుడు జిఎస్టీ దానిలో ఎన్ని బొక్కలు ఉన్నాయని ఎదుగుతుంటారు మన వాళ్ళు. అంటే అలా మనం ప్రజలను నిందించడానికి వీల్లేదు కాబట్టి నేను అవగాహన లేదు అని చెప్పాను. మేము అనొచ్చులేండి. రైట్. అంటే ఇప్పుడు మన దగ్గర కూడా హెల్త్ స్కీమ్స్ చాలా ఉన్నాయి కదా సార్, లైక్ ఆరోగ్యశ్రీ ఇలాంటివి ఉన్నాయి కదా. దీని అవసరం ఏంటి, కార్డు అవసరం? చెప్తాను. ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ఒక వర్గంకు మాత్రమే ఉందండి. అంటే దిగువ తరగతి వాళ్ళకు ఉంది. అందులో కూడా స్టార్టింగ్లో మీరు జ్ఞాపకం చేసుకోండి, స్టార్టింగ్లో 850 డిసీజెస్కి ఉండేటువంటి మామూలుగా అపెండిసైటిస్ అనుకోండి, అపెండిసెక్టమీ, లైక్ హెర్నియాస్కి, అపెండిసైటిస్కి, ఇతర జబ్బులకు కూడా ఆరోగ్యశ్రీ ఉండేది. ఇప్పుడు అన్నీ తీసేశారండి, తగ్గిపోయినాయి. కొన్ని క్రానిక్ డిసీజెస్ లైక్ క్యాన్సర్స్ ఇటువంటి వాటికే ఉన్నాయండి. లైక్ ఇప్పుడు ఆర్థోపెడిక్స్ తీసుకోండి, లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్కి మాత్రమే ఉందండి. ఈ ఫీమర్ ఫ్రాక్చర్స్ అటువంటి వాటి ఫ్రాక్చర్స్కి మాత్రమే ఉంది. న్యూరాలజీ కేసెస్ తీసుకోండి, అటు కొన్ని డిపార్ట్మెంట్స్కి మాత్రమే ఇప్పుడు ఉన్నాయండి. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయండి. ఈ డెంగ్యూ ఫీవర్స్ వచ్చినప్పుడు ప్రతి ఈ దోమకాటును మనం అరికట్టలేము, ఎందుకంటే వాళ్ళు పరిసరాలు పరిశుభ్రత చేసుకోమని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. గవర్నమెంట్ చెప్తుంది, ఎంతోమంది మీడియా వాళ్ళు చెప్తున్నారు, కానీ ప్రజలకు ఆ అవగాహన కూడా లేదు. మనం ఏం చేయాలి? ప్రజలను రక్షించుకునే బాధ్యత ఒక పౌరుడిగా, డాక్టర్గా నాకుంది, గవర్నమెంట్కి ఉంది, మీకుంది, మీడియా వాళ్ళకు ఉంది. ప్రతి ఒక్కళ్ళకి మనం వాళ్ళకి ఏదో విధంగా సర్వీస్ చేసే బాధ్యత మనకుంది. కాబట్టి అయితే ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది, కాకపోతే తక్కువ జాతి మధ్యతరగతి వాళ్ళకి లేదండి. మధ్యతరగతి వాళ్ళకి లేదు, హై క్లాస్ వాళ్ళకి మంచి కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదు. ఈ దిగువ తరగతి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంది, మధ్యతరగతి వాళ్ళకి లేదండి. ఎట్లా సార్? అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రపోజల్ అయితే అద్భుతంగా ఉంది. అంటే ఒక సుందర స్వప్నం, ఒక అద్భుత స్వప్నం. మీరు ఒక ఆరోగ్య తెలంగాణను ఆకాంక్షిస్తున్నారు, చాలా గొప్పగా ఉంది. 100%. ఇది ఎట్లా సాకారం కావాలి? ఇది ఎట్లా సహకారం కావాలండి అంటే, నేను ఈ విషయాన్ని మిస్టర్ సురేంద్ర తిప్పరాజు గారితో నేను చర్చించడం జరిగింది.
ఎందుకంటే ఇది మన ఆలోచన కావచ్చు, మన అందరి ఆలోచన అనుకుందాం. ఇది నా ఒక్కడి ఆలోచన అంటే కాదండి, మన తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది ఆలోచన అనుకుందాం మనం. ఎందుకంటే ఒక్కరి ఆలోచన 4 కోట్ల మంది ఆలోచనగా మారుదాం మనం. మనందరి ఆలోచనను నేనేం చేశాను, మా సురేంద్ర తిప్పరాజు గారు, అతను సీనియర్ డైరెక్టర్ ఇన్ మైక్రోసాఫ్ట్, తనతో చర్చించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఓకే, గ్రేట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్ని. సార్ మీరు చెప్తారా అసలు ఏంటి దీనికి, ఎట్లా మీరు ఎట్లా దీనిలో, ఇది పూర్తిగా డాక్టర్ల సబ్జెక్ట్ కదా, మీరు ఎట్లా దానికి అట్రాక్ట్ అయ్యారు? నమస్తే ఫ్రెండ్స్. సో డాక్టర్ నగేష్ తిప్పరాజు గారితో ఇప్పుడు కాదు, లాస్ట్ ఒక 5-10 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా కాంటాక్ట్ అవ్వడం, సమ్ మెడికల్ కన్సల్టేషన్ తీసుకోవడం, అవన్నీ రెగ్యులర్గా జరుగుతుంది. రైట్. ఎవ్రీ టైం కలిసినప్పుడల్లా ఇట్లాంటి కేస్ స్టడీస్, ఎప్పుడైతే పేషెంట్ కేస్ స్టడీస్, వాళ్ళ ఒక ఫైనాన్షియల్ క్రైసిస్, ఇవి జనరల్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. రీసెంట్గా ఈ పాండమిక్ చేయంగా అట్లాంటి కేసులు చాలా బయటకు వచ్చాయి. ఓకే. నా లొకాలిటీలో, నేనున్న లొకాలిటీలో చాలామందిని చూసాము, టీవీలో న్యూస్ చూసాము, హాస్పిటల్స్లో చూసాము అని. సో తను ఎప్పుడైతే ఇదొక స్కీము, అంటే గవర్నమెంట్ మీద కంప్లీట్ గవర్నమెంట్ మనకు అన్నీ సపోర్ట్ చేయాలి అన్న ఒక మన అందరికి ఉద్దేశం ఉంటుంది. కానీ వాళ్ళ ముందు ఎలాంటి ప్రపోజల్ పెడితే వాళ్ళకి అవగాహన వస్తుంది, ఇది ఒక జెన్యూన్ ప్రాబ్లం ఉంది, ఎలా సాల్వ్ చేయగలగాలి, దానికి ఏంటి మన అప్రోచ్ అన్న ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే. ఇంతకుముందు మీరు అడిగారు గవర్నమెంట్ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను ప్యూర్గా ఒక డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంగిల్లో చూస్తే, ఓకే, ఫస్ట్ థింగ్ వీ షుడ్ అనలైజ్ డేటా. మన డేటాను కలెక్ట్ చేయాలి. ఎంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు, ఎలా ఇంపాక్ట్ అవుతున్నారు, గవర్నమెంట్కి ఈ ప్రాబ్లం మీద ఫోకస్ పెట్టడానికి ఎట్లాంటి డేటా అయితే ఇంపార్టెంట్. ఓకే. అప్పుడే మనకు పాలసీ ఫామ్ అవుతుంది, గవర్నమెంట్ ముందుకు వస్తుంది. సో మనం కొంచెం స్టడీ చేద్దాం, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న స్కీమ్స్ ఎలా ఉన్నాయి స్టడీ చేద్దాం. అండ్ మన దగ్గర ఉన్న పాపులేషను, మన ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది పేషెంట్ని సర్వ్ చేస్తున్నారు అని కొద్ది స్టడీ చేద్దాం మనం అని చెప్పి, నేను దానికి ముందుగా వాలంటీరింగ్ చేసి నేను చేస్తానని చెప్పాను. అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ బయటకు వచ్చింది. మన ఇండియాలో 1000 మంది పాపులేషన్ ఉంటే ఒక్క డాక్టర్ ఉన్నాడు, రేషియో. ఓకే, అంటే 1000 మందికి ఒక్క డాక్టరు సర్వ్ చేస్తున్నాను యావరేజ్గా, ఓవరాల్గా చూస్తే. అది చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఒక్క డాక్టర్ 1000 మందిని ఎలా చేస్తారు? ఒక్క డాక్టర్కి మనకు అపాయింట్మెంట్ దొరికి 10 మంది చూడాలంటేనే అలసిపోతారు. 1000 మంది ఇట్స్ అ బిగ్ రేషియో. అప్పుడు దట్ ఈస్ ఫస్ట్ డేటా పాయింట్. సెకండ్ వచ్చేసేసి, ఇది చాలా గ్రాండ్ విజన్, మీరు అన్నట్టుగా ఒక బంగారు స్వప్నం. ఓకే, కానీ దెర్ ఈజ్ ఎ సేయింగ్, డోంట్ బాయిల్ ద ఓషన్ అని. ఓకే. ఓకే, సో ఇది ఒక్కసారి ఎంత పెద్ద బిగ్ బ్యాంగ్ థియరీ లాగా వెళ్లకుండా మనం దీన్ని ఒక చిన్న పైలట్ లా చేద్దాం. ఓకే, సో దానికి ఏంటంటే ఆప్షన్స్, ఒకటేమో ట్యాక్స్ కలెక్షన్, సెస్ కలెక్షన్, అది మనకు వచ్చిన ఐడియా. ఇది పబ్లిక్ ఫోరంలో పెడదాం, పెట్టి కొన్ని డేటా కలెక్ట్ చేద్దాం. ఓకే, చేసేస్తే మనకు డేటా వస్తుంది. ఆ డేటా తీసుకొని దేర్ ఈజ్ వన్ అప్రోచ్, ఎప్పుడైనా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేసే ముందు దాన్ని ఒక పైలట్ మోడల్లో చేసి లర్నింగ్స్ తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ మినిమం వయబుల్ ప్రోడక్ట్. ఓకే. ఓకే, ఆర్ మినిమం వయబుల్ ప్రాజెక్ట్. ఓకే. ఒక మినిమం వయబుల్ ప్రాజెక్ట్ అప్రోచ్తో ఈ డేటా తీసుకొని మనం ఈ ప్రపోజల్ పెట్టేసేసి గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్దాము అని చెప్పి నేను షేర్ చేసుకున్నాను డాక్టర్ గారితో. అనగానే తనకు కూడా బాగా నచ్చింది ఐడియా. వచ్చేసేసి దెన్ ఫస్ట్ థింగ్ మనం మన ఫ్రెండ్స్ నెట్వర్క్లో స్ప్రెడ్ చేద్దాము. ఓకే, ఇన్ మీన్ టైం మనం ఉన్న ఆప్షన్స్ అన్ని స్టడీ చేద్దాం, బోత్ మన ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ, మన సేమ్ జీడిపి ఉన్న వేరే ఎకానమీస్లో స్టడీ చేసేసి ఈ డేటా తీసుకొని ఈ మినిమం వయబుల్ ప్రోడక్ట్ ఇంప్లిమెంట్ ఇన్ తెలంగాణ. ఫస్ట్ తెలంగాణలో మనము ఒక చిన్న సెగ్మెంట్లో మనం ఇది ఇంప్లిమెంట్ చేద్దాం, చేసి ఆ లర్నింగ్స్ ఒకటి తీసుకొని దాన్ని మనము గవర్నమెంట్కి ప్రజెంట్ చేసి దాన్ని ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఫ్రమ్ ద డేటా కలెక్షన్, అనాలిసిస్, పుట్టింగ్ ద ప్రపోజల్. సో దీని మీద స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఒకటేమో ఎట్లా ఈ హెల్త్ సెస్ ఎంత కలెక్ట్ చేయొచ్చు, ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు, ఏది లోడ్ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా 1000 రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటే 30 రూపాయలు,
100 రూపాయలు ఉంటే 3 రూపాయలు, 1,00,000 రూపాయలు రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటే 3,000, ఇట్లా కలెక్ట్ చేసుకుంటే ఎంత ఫండ్ వస్తుంది అన్న ఒక చిన్న అవగాహన ఏర్పరచుకోవాలి. దాని తర్వాత ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు హెల్త్ కార్డ్ అనేసరికి జనరల్గా వచ్చే సీజనాలిటీ బట్టి కొన్ని డిసీజెస్ వస్తాయి, అవును, కొన్ని హెరిడిటరీ పరంగా కొన్ని. సో లెట్స్ సెగ్మెంట్ దిస్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇన్ ద హాస్పిటల్. ఏ హాస్పిటల్స్ ఎంత ప్రొవైడ్ చేస్తాయి, ఈ డేటా కలెక్ట్ చేస్తాం. సో ఇటు ఎంత ఫండ్ కలెక్ట్ అవుతుంది, ఏ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, సీజనాలిటీ బట్టి ఎలా చేంజ్ అవుతుంది, ఈ అనాలిసిస్ అన్ని పెట్టుకొని మేము ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేస్తున్నాము. అది తయారు చేసేసి ఇట్లా ఫ్రెండ్స్తోని సోషల్ మీడియాలో మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుని అది ఇన్కార్పొరేట్ చేసి ఒక ప్రపోజల్తో ముందుకెళ్దామని చెప్పి ట్రై చేస్తాం. సో అంటే సార్ మీ ఇద్దరు కలిసి కానీ మీరు కానీ తెలంగాణ గవర్నమెంట్లో ఎవరికన్నా ఈ ఐడియా చెప్పారా, అప్రోచ్ చేయారా? ఇది చెప్పలేదు, ఇప్పుడే ఇంకా మేధో మదనం జరుగుతుంది, ఇప్పుడే మేధో మదనం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ కొంతమంది ఎక్స్పర్ట్స్కి ఫస్ట్ ఈ ఐడియా ముందు పెట్టి అసలు మీరేమనుకుంటున్నారు. ఓకే, మన దగ్గర ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు, సీనియర్ డాక్టర్స్ ఉంటారు, వీళ్ళ ముందు పెట్టదాము ఈ ఆలోచనని. అది కొంత మేము గ్రౌండ్ వర్క్ చేసాము. ఎవరిని అప్రోచ్ అయ్యి మేము దాని ఈ ప్రపోజల్ పెట్టంగానే మంచి స్పందనే వచ్చింది, పాజిటివ్ స్పందనే వచ్చింది, కానీ ఎవరు కూడా ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అన్న ఒక క్వశ్చన్ రాలేదన్నమాట. హైయర్ అఫీషియల్స్తో అడిగామండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 10-15 రోజుల క్రితం హైయర్ అఫీషియల్స్తో 3-4తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా మంచి ప్రపోజల్ అండి అని అంటే, మేము ఒక చిన్న సురేంద్ర గారు, మా బాబు వీళ్ళంతా కలిసి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ లాగా ఓపెన్ చేసాం. చేసి పంపించాము ఇది ప్రపోజల్. పంపిస్తే ప్రజల నుండి 1,00,000 పైన నాకు వ్యూస్ వచ్చాయండి. ఒక నెలలోపు 1 lakh వ్యూస్ వచ్చాయి. అప్పుడు మాకు కాన్ఫిడెన్స్ కలిగింది, ప్రజల నుండి మాకు చాలా సహకారం లభిస్తుంది. అంటే ఇది క్రెడిట్ మాకు దక్కాలని కాదండి, మాకు కార్పొరేట్ హెల్త్ కార్డ్స్ వస్తే చాలు, అందరి ముఖాల్లో ఆనందం చూడగలిగితే చాలు. అంతే కదా. ఇది నిజంగా ఇంప్లిమెంట్ అయితే సరదాగా అంటున్నా, మీరు ఎమ్మెల్యే ఎంపీ అయినా ఆశ్చర్యం లేదు. రెడీ టు సర్వ్ ద పీపుల్. సీరియస్లీ, అంటే అంత గొప్ప ప్రపోజల్ జనంలో అలా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా అది ఉంటే సార్, ఈ దేశంలో సగటు పౌరుడు, మధ్యతరగతి వాడు ముఖ్యంగా, వాడి 90% డబ్బు ఖర్చు పెట్టేది విద్యా, వైద్యమే. ఈ రెండు కనుక వారికి ఉచితంగా అందించగలిగితే నిజంగా మన దేశం ఎక్కడో ఉంటుంది సార్, ప్రపంచ అగ్రదేశాల సరసన ఉంటుంది. సో అంత మంచి గొప్ప కాన్సెప్ట్తో మీరు ముందుకు వచ్చారు కాబట్టి జనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి సార్, ఒక పాయింట్ ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఆరోగ్యం వచ్చేసరికి ఎప్పుడైనా క్రైసిస్ అది, నోబడీ విల్ బి ప్రిపేర్డ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే మనం ప్లాన్ చేసుకుంటాం, అట్లీస్ట్ ఫైనాన్స్ అంటే ప్లాన్ చేసుకుంటాం, రియల్ ఎస్టేట్ అంటే ప్లాన్ చేసుకుంటాం, ఇల్లు అంటే ప్లాన్ చేసుకుంటాం. ఆరోగ్యం అనేది ఒక్కసారి ఏదన్నా చిన్న ప్రాబ్లం రాగానే అది క్రైసిస్ స్టార్ట్ అయిపోతుంది. ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఎవరికి ఒక్కళ్ళకి వచ్చినా కానీ మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. అవును సార్. అట్లాంటప్పుడు మనం బేసికల్గా ప్రిపేర్డ్గా ఉండాలి, అండ్ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు హెల్త్ కార్డు అన్నది ఒక స్కీమ్ పెట్టుకున్నాం మనం, ఒకవేళ ఆ కార్డు మన జేబులో ఉంది అనుకుంటే అసలు ఏ రోగాలు రావు, నిజం చెప్పాలి. అదొక కాన్ఫిడెన్స్, చింత లేకుండా నిద్రపోవచ్చు. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ మనం ప్రొయాక్టివ్గా బిల్డ్ చేయాలి. అది అప్పటికప్పుడు బిల్డ్ చేసేటట్టు ఉండదు, అందువరకు ఒక సిస్టమేటిక్ అప్రోచ్తో ఉండాలి. ప్లస్ ఈ ప్రపోజల్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఎనీ బిజినెస్ ప్రపోజల్ తీసుకుంటే 2 పార్టీస్ ఉంటారు, బిజినెస్ చేసేవాళ్ళు, బిజినెస్ తీసుకునేవాళ్ళు. సో వాళ్ళిద్దరు విన్నర్స్ అవ్వాలని చూస్తుంటారు. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ పీపుల్కి సర్వ్ చేయాలి, సో దే హ్యావ్ టు బి విన్నర్స్. డాక్టరు మంచి ట్రీట్మెంట్ పేషెంట్కి ఇవ్వాలి, సో హీ హ్యాస్ టు బి విన్నర్. పేషెంట్కి మంచి ట్రీట్మెంట్ నాకు రావాలి, నాకు ఉన్న చాయిస్లో వెళ్ళాలి. అంటే ఇది ఇక్కడికే వెళ్ళాలని కాకుండా నాకు ఎక్కడ కాన్ఫిడెన్స్ ఉంటే అక్కడికి వెళ్తాను. జనరల్గా డాక్టరు పేషెంట్ రిలేషన్ అట్లాంటిది, మన ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం. ఓకే, సో పేషెంట్కి తనకు కావాల్సిన దగ్గర మంచి ఆరోగ్యము దొరుకుతుంది, మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అంటే హీ ఈజ్ ఆల్సో విన్నర్. సో ఇక్కడ ట్రై పార్టీ విన్నర్షిప్ గురించి ట్రై చేస్తున్నాం అన్నమాట, ముగ్గురు. ఇంకోటి ఏంటి, మనకి ఇప్పుడు హెల్త్ కార్డ్స్ వచ్చినాయి అనుకోండి, కార్పొరేట్ హెల్త్ కార్డ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అనుకోండి. రైట్. చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా, ఇప్పుడు ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, ఏ కార్పొరేట్ హాస్పిటల్, నియరెస్ట్ కార్పొరేట్ హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వైద్యం చేసుకోగలుగుతారు. అది కూడా మేము అంటే ప్రపోజల్ ఎట్లా ఉండాలండి అంటే, ఒక 5 lakhs వరకు ఇస్తే సరిపోతుంది వాళ్ళు. ఓకే,
అందరికి కూడా మామూలుగా మధ్యతరగతి వాళ్ళకి కొన్ని జబ్బులు మామూలు జబ్బులు వస్తుంటాయి. 5 lakhs వరకు సరిపోతుందండి. ఒక ఫ్యామిలీకి 5 lakhs. మరి గవర్నమెంట్ మీద కూడా భారం వేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది మెటీరియలైజ్ కావాలంటే వాళ్ళకి భారం చేయకూడదు. గవర్నమెంట్ అంటే మనమే కదండి, మన డబ్బులు మనమే కదా. కాబట్టి గవర్నమెంట్కి భారం చేసామనుకోండి అది మెటీరియలైజ్ కాదు. భారం కాకుండా ఈ జిఎస్ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో హెల్త్ సెస్ కలెక్ట్ చేసిన డబ్బులు నేను ఆలోచించానండి. నా యొక్క మేధస్సు మేరకు నేను ఆలోచించాను. ఎట్లా అంటే ఇప్పుడు 4 కోట్ల జనాభా ఉందండి. ఒక ఇంట్లో 4 సభ్యులు అనుకున్నా కూడా 1 కోటి కుటుంబాలు ఉంటాయండి. 1 కోటి కుటుంబాలకి ఇప్పుడు ఒక హెల్త్ కార్డ్ 4 లక్షలు 5 లక్షలకు కావాలి అంటే వాళ్ళు మంచి ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ లేకుంటే నేషనల్ ఇన్సూరెన్స్ అని మంచి కంపెనీతో అనుసంధానం చేసినట్టయితే ఈ డబ్బును తీసుకెళ్ళి మామూలుగా 10,000 ఒక ఫ్యామిలీకి అనుకోండి, ఒక 10,000 కోట్లు అవుతుందండి సంవత్సరానికి. అంటే నెలకి ఎంత అవుతుందండి అంటే 800 కోట్లు అవుతుంది. ఈ హెల్త్ సెస్ ద్వారా మనకు 500-600 కోట్లు వచ్చినా కొంచెం వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా గవర్నమెంట్ కూడా కొంచెం యాడ్ చేసి వారికి ఎందుకు చేయకూడదు సార్? రైతు బంధు లాంటివి ఇస్తున్నారు. ఇది ఇవ్వడం ప్రభుత్వాలు దలుచుకుంటే ఒక లెక్క కాదు. సో రాజు దలుచుకుంటే కొరడా దెబ్బలకు. కానీ సార్ ఒకటి అంటే ఇది ఒక ప్రజా ఉద్యమం నిర్మించాలి. ఇది మీ ఆలోచన ఓకే, మరి ఇది ఒక ప్రజా ఉద్యమం ద్వారా జరగాలి. ఎట్లా చేస్తారు మరి? ఎట్లా అవుద్ది అనుకుంటారు? ఉద్యమం ఎందుకు సార్? మనకు ఇంత క్లిష్టమైన మన రాష్ట్రాన్ని తీసుకుని రాగలిగారు. ఇది ఒక దీనికి ఉద్యమం అవసరమా? గవర్నమెంట్ తలుచుకుంటే చేయగలుగుతారు. అంటే ఈ భావజాలన్న వ్యాప్తి చేయాలి కదా. ఎట్లా వ్యాప్తి చేయాలి? ఒక మేధావుల్లో చర్చ జరగాలి, జనంలో చర్చ జరగాలి, పార్టీలు దీన్ని టేకప్ చేయాలి, దాని గురించి మాట్లాడాలి, చర్చ జరగాలి. అవును సార్. అంటే ఇప్పుడు అంటే నేను ఎందుకు ఇంత మాట అంటున్నానంటే మన రాష్ట్ర ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉందండి. ఓకే, వాళ్ళు ఈ ప్రపోజల్ ఒక పైలట్ ప్రెజెంటేషన్ లాగా మనం తీసుకెళ్ళగలిగితే తప్పకుండా అంగీకరిస్తారని మాకు నమ్మకంతో నేను మీ దగ్గర పిలవగానే వచ్చానండి. డెఫినెట్గా సార్. అంటే నాకున్న డౌట్ ఏంటంటే సార్, 72 ఇన్ని సంవత్సరాలుగా 75 ఏళ్ళుగా మనం చేయలేని పనిని ఎందుకు చేయలేకపోయాం? ఎక్కడ హడ్డీలు ఉందనేది నాకు ఒకటి అంటే ఒకటి పాలసీ, ఒకటి గవర్నమెంట్ రెడీనెస్, ఓకే, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ద రైట్ ఎక్స్పర్ట్స్, ఇవన్నీ ఒకసారి జరగాలి. రైట్. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఏవైతే చూస్తున్నామో రెగ్యులర్గా, గవర్నమెంట్ ఈజ్ వెరీ రిసెప్టివ్. మనకు ఎట్లాంటి ఇన్నోవేటివ్ ఐటీ రంగంలో కానీ, ఫార్మసీ రంగంలో కానీ, తర్వాత స్మాల్ అండ్ మీడియం బిజినెస్లో కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఏదైతే మనం ఆల్మోస్ట్ అంతరించిపోతున్నాయి అన్న వాటన్నిటి కూడా ముందు మెయిన్ స్ట్రీమ్ తీసుకొచ్చేసి మంచి సపోర్ట్ సిస్టమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ రిసెప్టివ్ ఫర్ న్యూ ఐడియాస్. లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ సమిట్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ అదర్ థింగ్. సో ఇప్పుడు డెఫినెట్గా ఇట్స్ అ రైట్ ఫోరం. మంచి ఎకో సిస్టమ్ ఉంది మనకి, మంచి రిసోర్సెస్ ఉన్నాయి. And Hyderabad as a metro city and Telangana as a state is becoming one of the top destinations for medical tourism. Yes. Worldwide. Okay, a lot of people are coming. So, ఒక రైట్ ఎన్వైరన్మెంట్ ఒకటి ఉన్నది అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది మాకు. ఓకే, అందుకొరకు ఈ ఒక సోషల్ ఫీడ్బ్యాక్ తీసుకొని, ఈ ప్రపోజల్ తీసుకొని మీలాంటి వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళి మనం ఈ ప్రజెంటేషన్ చేసి మీరు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక 2-3 ఎక్స్పర్ట్స్ని నామినేట్ చేస్తే, పాలసీ మేకర్ నామినేట్ చేస్తే వీఆర్ రెడీ టు సపోర్ట్. అంటే మెడికల్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ ఎలా చేయొచ్చు అని వాళ్ళకు ఒక క్వశ్చన్స్ ఉంటాయి. పాలసీ పరంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయడానికి ఎట్లాంటి లూప్ హోల్స్ మనం టేకప్ చేయాలి, ఎట్లాంటి గవర్నెన్స్ ఉండాలి, ఎట్లాంటి మనం వాట్ యు కాల్ ఎట్లాంటి గవర్నెన్స్, ఎట్లాంటి స్కీము ముందుకు తీసుకెళ్ళడానికి ఉండాలి అని గవర్నమెంట్ పరంగా వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తే, ఈ రెండు చేసేసి ఒక్కసారి అందరికి కాకుండా కానీ మనం ఒక సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్, ఒక సెగ్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఓకే, ఇవి తీసుకొని మనం పైలట్ చేద్దాం. బ్యూటిఫుల్. చేసేస్తే ఆ పైలట్ విల్ గివ్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్. ఓకే, ఎంత ఫీజిబుల్ అవుతుంది, దీంట్లో ఒడిదొడుకులు ఏమున్నాయి, లూప్ హోల్స్ ఏమున్నాయి తెలిసిపోతాయి. అది తెలిసిపోయిన తర్వాత అవి సాల్వ్ చేసుకొని గ్రాండ్ స్కీమ్లో వెళ్ళిపోవచ్చు. గ్రేట్. నా మెయిన్ కన్సర్న్ అలా
ఈ కాన్సెప్ట్ని జనాల్ని ఎలా ఒప్పిస్తారు, ప్రభుత్వాలను ఎలా ఒప్పిస్తారు అనేది నా మెయిన్. ప్రభుత్వాలకైతే మేము మీ మీడియా ద్వారా ఇప్పుడు మేము మీకు చెప్పడం జరిగింది. జనాల్ని ఎలా ఒప్పిస్తారంటే, జనాలకి ఒక్కసారి లక్షల రూపాయలు పెట్టడం కంటే ఒక 3% సెస్ కట్టమని చెప్పడం. అంటే జనం ఒకటి ఆ మధ్యతరగతి వాళ్ళు మాత్రమే కట్టట్లేదండి, హై క్లాస్ వాళ్ళు కూడా కట్టాలి. దిగువ తరగతి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 3% అంటే ఏముందండి, దిగువ తరగతి వాళ్ళు 100 రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ కడతారు, అందులో 3 రూపాయలు మినిమల్ అండి, అది మినిమల్. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి కూడా 3% మినిమల్ అని మేము ఒప్పిస్తాం. ఎలా ఒప్పిస్తామంటే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా. ప్రత్యేకంగా ఎవరైనా మమ్మల్ని క్వశ్చన్ అడిగితే మేము వాళ్ళు డైరెక్ట్ అడిగినా, ప్రత్యక్షంగా అడిగినా, పరోక్షంగా అడిగినా మేము మీడియా ద్వారా మేము ఒప్పిస్తామండి. మీడియా ద్వారా ఒప్పిస్తాం, జనాల్లోకి వెళ్తాం, మేము కావాలంటే వెళ్ళి ఒప్పిస్తాం. గవర్నమెంట్కి ఏముంది, గవర్నమెంట్కి భారం పడకుండా ప్రజల నుండే కలెక్ట్ చేసుకొని ప్రజలకే వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే ఈ డబ్బులను మాత్రం డైరెక్ట్గా వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అనుసంధానం చేయాల్సింది, చేయాల్సిందే సార్. సార్ సీరియస్గా మీరు ఇలాంటి ఆలోచన చేస్తున్నారనే ఈరోజు మీరు మిమ్మల్ని స్టూడియోకి రమ్మన్నాము. మా ఛానల్, మా డిజిటల్ మీడియా తరఫున మీ ఉద్యమానికి అన్ని వేళలా మా సపోర్ట్ ఉంటుంది సార్. ఎప్పుడు ఇక్కడ దీని గురించి మీరు ఏం చేసినా దీన్ని హైలైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అంటే మీరు తీసుకునే సంకల్పం ఎంత గొప్పదో ఇది ఆల్రెడీ చాలా దేశాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. సో మన దగ్గర అవ్వడానికి అవకాశం ఉంది. మీరు కనుక దీన్ని అంతే ప్రొయాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విశాల జనహితం దృష్ట్యా మీరు చేస్తున్న ఈ పనికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది సార్. సో మీ కార్యాచరణ ఏమైనా ఉందా, ఇక ముందు కార్యాచరణ? ఇప్పుడు మేము ఫస్ట్ అండి, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం హెల్త్ కార్డ్స్ తీసుకోమని మేము అందరికీ చెప్తున్నాం. రొటీన్ ప్రైవేట్ హెల్త్ కార్డ్స్ తీసుకోమని చెప్తున్నాం. చాలామంది 75% తీసుకుంటామంటారు వచ్చినప్పుడు. దాని తర్వాత ఒక్కసారి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోవట్లేదు. కాబట్టి కార్యాచరణ ఏముంది, ఇప్పుడు గవర్నమెంట్ నెక్స్ట్ మేము ఒప్పించడం కోసం ప్రజలైతే ఒప్పుకుంటారండి. ప్రజలకు ఇది నేను నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత గవర్నమెంట్ దగ్గరికి మేము వెళ్తాం, మీ మీడియా ద్వారానే వెళ్తాం, వెళ్ళి గవర్నమెంట్ కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తాం. మా జీవితం ముగిసే లోపు ఇది సక్సెస్ అవుతే చాలండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సార్. మంచి ఆలోచన, మంచి సదాశయంతో మీరు. ఎస్ లేదు సార్, తొందరగానే అవుతుంది, మీరు చూస్తారు, ఈ సక్సెస్ని మీరు ఎంజాయ్ చేస్తారు కూడా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. సో సురేందర్ గారు, ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ యూ. సో మంచి ప్రశ్న అడిగారు. నెక్స్ట్ కార్యాచరణ, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి దీంట్లో? ఓకే, సో కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఒకటేమో ఫస్ట్ థింగ్, ఈ ఆలోచన సోషల్ మీడియా ద్వారా ఒక ఫీడ్బ్యాక్ రావడానికి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ని, ఛానల్స్ని అప్రోచ్ అవ్వడం, దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, దాంట్లో వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని మన ప్రపోజల్లో ఏమేమి మార్పులు చేయాలి అని మాకు ఇంటర్నల్గా ఒక రెగ్యులర్గా మేము వీక్లీ డిబేట్ చేసి, డిస్కస్ చేసి అప్డేట్ చేసుకుంటాం. థర్డ్ వచ్చేసేసి, అటు రిటైర్డ్ పాలసీలో వర్క్ చేసిన వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఎక్స్పర్ట్ డాక్టర్స్, వీళ్ళని కన్సల్ట్ చేసేసి ఒక చిన్న ప్యానెల్ ఫామ్ చేసేసి ఈ ప్రపోజల్ వాళ్ళ ముందర పెట్టి, దీన్ని ఒక గవర్నమెంట్ బాడీకి ప్రజెంట్ చేయాలంటే ఎట్లాంటి స్ట్రక్చర్ ఉండాలి, ఎట్లాంటి ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఆ ఇన్పుట్స్కి రెడీ అవుతున్నామండి. అవి చేసేసి దాని తర్వాత ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ అవగాహనతోని మీలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇది మన కేటీఆర్ గవర్నమెంట్ బాడీ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి ప్రజెంట్ చేసేసి వాళ్ళ ఒక ఇన్పుట్స్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ లెవెల్కి తీసుకెళ్లాలన్నది మా ఆలోచన. ఖచ్చితంగా సార్, మీరు సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andarki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV.
Hi, this is Nagashaurya, and please subscribe to Mirror TV. Hi, name is Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Hello everyone, my name is Priya Vedlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.